రాజకీయ నాయకుడంటే మానవ విలువలతో కూడిన మనిషై ఎదుటివారి కన్నీళ్లను తుడిచి ప్రజల కోసం ప్రజల నడుమ ఉంటూ పనిచేసే వారి నిజమైన ప్రజాప్రతినిధి. అందుకే తను ఏ పార్టీలో ఉన్నా వారి కష్టసుఖాలు తెలుసుకొని వాటి పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానంటున్నారు స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తే 10 కాలాల పాటు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసి తన ముద్ర వేసుకున్నానని, ఆ పార్టీ తనను వాడుకుందే తప్ప తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదని స్వతంత్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మచ్చలేని నేతగా ఎదిగిన తనను గుర్తించి టీఆర్ఎస్ అధినేత పార్టీలోకి ఆహ్వానించి టికెట్ ఇస్తానని మోసం చేశాడని, ప్రజలే దేవుళ్లుగా నమ్మిన తనను గెలిపించాలని వారి వద్దకు వచ్చానన్నారు. మంగళవారం జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని రామచంద్రపురం, శాంతినగర్, కైలాస్పూర్, గుంటూరుపల్లి, తిరుమలపూర్ తదితర గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కామిడి రత్నాకర్ రెడ్డి, పూలి తిరుపతి రెడ్డి, ఓరం సమ్మయ్య, వంశీ, మధు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు మోసం చేసినా ప్రజలు ఆదరిస్తారని వచ్చానని, తనను గెలిపిస్తే భూపాల్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. రవీంద్రనాయక్ లాంటి వ్యక్తులు అందరూ పోయిండ్లు. కీ స్పీకర్ అనే వ్యక్తి పూర్తిగా ఖరాబ్ అయిపోయిండు. నువ్వు రా అని ఆయన కొడుకు బోయినపల్లి వినోద్ కుమార్ 10 నెలలు నా వెంటబడి ఒక ముఖ్యమంత్రి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన కుమారుడు కేటీఆర్, బోయినపల్లి వినోద్ కుమార్ వ్యవస్థాపక మెంబరు కలిసి మీకు పార్టీలో టికెట్ ఇస్తామని చెప్తే మేము నమ్మి మోసపోయాం. వాళ్ళ మూతినాకుల వేషాలకు నేను భయపడటం లేదు. నాకు ఎమ్మెల్సీ, రాజ్యసభ, రాష్ట్రంలో మంత్రి ఇస్తా అన్నా కూడా నాకు అవసరం లేదని పార్టీలో జాయిన్ అయ్యే ముందు నా చర్చల ముందే చెప్పాను. కలిసి భోజనం చేసినాం. ఇచ్చిన మాట తప్పారు, గొర్రెను కోసినట్టు కోశారు. కేసీఆర్ మాట తప్పిండు కనుక ఈయన సభాపతి లేకపోతే ముఖ్యమంత్రి ఆయన ఏదో నాకు అవసరం లేదు. ఆయన ప్రజలలో మొత్తం చెడిపోయిండు. నువ్వు రా, నువ్వు అవసరం, నీకు టికెట్ ఇస్తా అంటే నేను పోయినా. ఆయన మాట తప్పిండు. నేను ప్రజలు కోరిండ్లు, అన్న మా స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఉండండి, మీ వెంట ఉంటామన్నాడు. ఆయన ఇవన్నీ ఎవరు అనలేదు, మాటలని ఊసర వెళ్ళి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకు దమ్ముంటే సభాపతే కదా, పెద్ద పోస్టు, వ్యవస్థాపక మెంబర్ అయితే కేటీఆర్తోనో కేసీఆర్తోనో బోయినపల్లి వినోద్ కుమార్తోనో మేము గండ్ర సత్యనారాయణకు టికెట్ ఇస్తా అని అనలేదని మేము భూపాలపల్లిలో నడి రోడ్డు మీద ముక్కు ఊసిపోయేదాకా రాకుతా. మాటలు ఊసరవెల్లి మాటలు మేం కాదు. ఆయన పెద్ద మనిషి చిన్న మనిషి మాకు సంబంధం లేదు. కేసీఆర్, కేటీఆర్, బోయినపల్లి వినోద్ కుమార్ మాకు మాట్లాడినటువంటి మాటలు నమ్మి మోసపోయాం. మోసపోయినందుకు అన్న ఆ మోసంలో మీరు పడద్దు, మీ వెంట మేము ఉంటాం, మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఉండండి అని కోరితే ప్రజలు ఏది కోరితే అది ఉన్నాం. రేపు మాకు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఇచ్చినా, రాజ్యసభ ఇచ్చి మాకు రాష్ట్రంలో మంత్రి ఇచ్చినా కూడా ప్రజల కోరిక మేరకే మేము స్వతంత్ర అభ్యర్థిగా ఉంటాం, చివరి దాకా ఉంటాం. ప్రజలు నాకు పూర్తిగా పట్టం కడతారు, నేను గెలుస్తా, విశ్వాసం ఉంది.